మృత్పిండమేకో బహుభాండరూపం సువర్ణమేక బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం ఏక పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకో అంటే కుమ్మరి ఒక రకమైనటువంటి బంకమన్నులో కొంచెం రంపపు చక్కనైనటువంటి బాగా జల్లించినటువంటి రంపపు పొట్టని, కొంచెం ఇసుక మంచి బాగా జల్లించినటువంటి ఇసుక చక్కగా కలిపి తొక్కి దాన్ని బెందడి కింద తయారు చేసి ఒక చక్రం ఉంటుంది వాళ్ళకి దాన్ని సారే అంటారు. ఈ సారెమయ ఆ చక్రాన్ని గట్టిగా తిప్పి ఈ ముద్దని ఆ చక్రమయాన్ని పెట్టి తన హస్తలాఘవంతో కుండలని, కూజాలని, దాకలని, కడవలని, లేకపోతే ప్రమిదలని, డిబ్బీలని అనేక విధాలుగా తయారు చేస్తాడు. కానీ మట్టి అదే అనేక రూపాలైనటువంటి వాటి కుండలని ఇవన్నీ కూడా. పాత రోజుల్లో ఈ కుమ్మరాళ్ళ పని చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడంటే ఈ ప్లాస్టిక్లని, స్టీలులని ఇవన్నీ వచ్చేసాయి. కానీ పూర్వ రోజుల్లో అంటే 50-60 సంవత్సరాల 100 సంవత్సరాల క్రితం వీళ్ళు చాలా మంచిగా ఉండేది. ఆ తర్వాత చేతి వృత్తులు ఒక కుమ్మరి పనే కాదు, చేతి వృత్తులన్నీ కూడా ఇంచుమించు పాపం వాళ్ళు చాలా కష్టాలు, చేనేత వాళ్ళు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ అలాగే నిలబడుతోంది ప్రభుత్వం. వాళ్ళకి అనేక విధాలుగా రాయితీలు కల్పించడం అని, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం అని చేస్తోంది. దాన్ని మనం గవర్నమెంట్ని అభినందించదగినటువంటి విషయం అన్నమాట. అలాగే సువర్ణమేక బహుభూషణాని బంగారం ఒకటే అనేక విధాలైనటువంటి ఆభరణాల కింద దుద్దులని, ముక్కు పడకలని, నెక్లెస్లని, కాసుల పేరని, అనేక విధాలుగా గాజులని, అవునా, అనేక రకాలైనటువంటి ఆభరణాల కింద బంగారాన్ని మనం తయారు చేస్తూ ఉంటాం. కానీ బంగారం ఒకటే. బంగారం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకు బంగారాన్ని ఇప్పుడు ఇంత రేటు వచ్చేసింది? బంగారము శరీరం మీద ఉంటే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రతని సమతుల్యం చేసి అది కాపాడుతుంది. తర్వాత హృదయానికి కూడా మంచిది, రక్త ప్రసరణ బాగా చేస్తుంది. అందువల్ల బంగారాన్ని మొట్టమొదటిలో శరీరం మీద ధరించాలని ఒక ఆనవాయితీ వచ్చింది. అది క్రమేపీ వ్యాపారం కింద మారిపోయి ఇప్పుడు బంగారం ఎక్కువ రేట్ అయిపోయింది. కానీ అసలు బంగారం ధరించడం ఎందుకంటే ఆరోగ్య సూత్రాల గురించి మాత్రమే బంగారాన్ని ధరించడం అన్నారన్నమాట. తర్వాత ఈ బంగారం ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా బంగారం నిల్వలు ఉంటాయి. ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, 822 టన్నుల బంగారం మనకుంది. అంటే దీన్ని బట్టే నగదు ప్రింట్ చేయడం అని, ద్రవ్యోల్బణ స్థితులు, ఆర్థిక మాంద్యాలు, దాన్ని బట్టి బంగారం కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటాయి. బంగారం నిల్వలు అందుకనే అన్నమాట. దేశాన్ని బట్టి ఎక్కువగా బంగారం నిల్వలు ఉన్నది అమెరికా. 8,000 టన్నుల 8,000 టన్నుల బంగారం ఎంతో ఉంది దాని దగ్గర. అయితే మన దేశంలో ఈ బంగారం గవర్నమెంటు ప్రకారం 822 టన్నులు ఉన్నప్పటికీ దేశంలో ఆభరణాల రూపంలో అయితేనో, మనుషుల దగ్గర దాచిపెట్టుకున్నదైతేనో, గుళ్ళలో అయితేనో 25,000 టన్నుల పైబడి ఉందని ఒక అంచనా. దాన్నంతా కూడా వినియోగంలోకి తేవాలనే ఈ మధ్యన మోడీ గవర్నమెంటు ఒక పథకాన్ని రచన చేస్తోంది. సరే, ఆ తర్వాత విషయం. అయితే బంగారం ఒకటే, అనేకమైనటువంటి ఆభరణాల రూపాలు ఉన్నాయి. తర్వాత గోక్షీరమేకం బహుధేనుజాతం, పాలు ఒకటే. వేమన ఏమన్నాడు? పశుల రంగుల వేరు పాలొక్క వర్ణమౌ, పూల జాతులు వేరు పూజయొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. వేమన చాలా సరళమైనటువంటి భాషలో అందరికీ కూడా ద్రాక్షపాకంలో అర్థమయ్యేలాగా చెప్పాడు.
గోక్షీరమేకం బహుధేనుజాతం. పాలు తెల్లగానే ఉంటాయి అన్నీ కూడాను, కానీ అనేక రకాలైనటువంటి ఆవులు, అనేక రకాలైనటువంటి ఆవులు అంటే పొంగనూరని, గిరిజాతని, సాహిల జాతని, ఒంగోలు జాతని, అనేకమైనటువంటి పొంగనూరు జాతి ఉందనుకోండి, గిరిజాతులు ఉందనుకోండి, ఇవి పంజాబ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి 25 నుంచి 30 లీటర్ల వరకు పాలు ఇస్తూ ఉంటాయి. అలాగే మన ఆంధ్రాలో గిరిజాతి ఒంగోలు, ఈ ఒంగోలు జాతి చాలా శ్రేష్టమైన, ఒంగోలు గిత్త పేరు కూడా ఉంది. అటువంటి ఆవులు అనేక రకాలైన. తర్వాత మనకి కపిలవర్ణం, ఇంకా దీన్ని పూజిస్తూ ఉంటారు కూడా. ఈ కపిలవర్ణం అంటే కపిలం అంటే నలుపు, యాక్చువల్గాను అంత నలుపు కాదు, కొంచెం నలుపు ఉండి ఆ యొక్క ఆవు నల్లగా ఉండేటటువంటి ఆవు అన్నమాట. దాన్ని కపిలవర్ణం అంటారు. కపిలవర్ణం గోవు అంటారు. ఆ కపిలవర్ణం గోవుని పూజిస్తే చాలా మంచిది. పొద్దున్నే కపిలవర్ణం ఆవుని చూసామనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉండడం, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతూ ఉండడం, మన కార్యక్రమాలకి ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా నెరవేరుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కపిలవర్ణం గోవుని చూస్తే ముఖ్యంగా, ఆ తర్వాత ఏ ఆవును చూసినప్పటికీ కూడా మంచి జరుగుతుందని మన యొక్క విశ్వాసం అన్నమాట. అలాగే ఏంటి ఇంతకిని పాలొక్క వర్ణమవు గోక్షీరమేకో బహుధేనుజాతం. పాలు మాత్రం ఒకటే రంగు, కానీ ఆవులు అనేక రకాలైనటువంటి ఆవులు, కానీ పాలు మాత్రం ఒకటే. అలాగే దేవుడు ఒకడే, ఏకపరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒకడే, అనేకమైనటువంటి రూపాలు. భగవంతుడు ఒకడే, నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో వస్తాడు భగవంతుడు. హిరణ్యకశ్యపుడు ఏమన్నాడు? నేను మనిషికి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు, పగల చేత చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధాల చేత చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, ఇలాంటి వరాలన్నీ కోరాడు. దానికి తదనుగుణంగానే భగవంతుడు నరసింహమూర్తి కింద మనిషి కాదు, జంతువు కాదు, గోళ్ళు ఆయుధం కాదు, ఒడిలో పెట్టుకున్నాడు, ఆకాశం కాదు, నేల మీద కాదు. ఇలాంటి ఉపాయాలు తోటి భగవంతుడు అనేకమైనటువంటి రూపాలు, దశావతారాలు ఉన్నాయి. మత్స్యావతారం, నరసింహావతారం, కూర్మావతారం, వామనావతారం, ఇలాగ రూపాలు. ఆ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య. భగవంతుడు ఏమన్నాడు? ఏ యుగంలో ఎప్పుడైతే ధర్మం నశించబడి అధర్మం పెచ్చుమీరిపోతుందో అప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసం నేను అవతారం ఎత్తుతాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా. అదేవిధంగా బహుదేహవర్తి, మనం ఏదో రూపంలో మనం ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుణ్ణి కాపాడమని, కానీ దైవం మానుష రూపేణ అంటే భగవంతుడు మనం చూడలేము. మనం ఇప్పుడు సూర్యుడు భగవంతుడు అనేక వేల కోట్ల సూర్యుల వెలుగుతోటి సమానం ఆయన రూపం. ఒక సూర్యుడినే మనం చూడలేము. అంత లక్షల కోట్ల సూర్యుల యొక్క తేజస్సు ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడడం అంటే కష్టం. అందుకని ఆయన ఏదో ఒక రూపంలో మనకు వచ్చి మనను కాపాడమని మనం వేడుకున్నాం అనుకోండి, ఏదో రూపంలో మనం వచ్చి ఆయన మనని కాపాడతాడు భగవంతుడు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో నిన్నే రూపు భజింతు మదిలో నీ రూపు మెకాలో స్త్రీ చొన్నో కొంచెంబో మేక పెంటికయో అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకనాడు శివాలయానికి వెడతాను అని బయలుదేరబోతుంటప్పుడు కృష్ణుడు అర్జునుడు పరీక్షింపదలిచి, నువ్వు శివాలయాన్ని వరకు వెళ్ళడం ఎందుకు, నేను మోకాలు ఎలా పెట్టుకుంటున్నాను, ఇది శివలింగ ఆకారంలో ఉంది కదా, దీన్నే పూజించమంటే అర్జునుడు భక్తిభావంతో ఆ మోకాల్నే పూజించేట. అలాగే ఒక రాజులు వాళ్ళు
పగలస్తమాను కూడా రాచరికంతో అనేక వ్యూహాలతోటి బిజీగా ఉంటారు. రాత్రి తన చెలికత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా కూడా ఆనందించాడు. తెల్లారిగట్ల కార్తీక మాసం ఆ భగవంతుడి యొక్క గుడి గంట వినిపించింది ఈ రాజుగారికి. అయ్యయ్యో, ఈవేళ చాలా మంచి రోజు, ఈ పాటికి నేను అసలు ఆ శివుడి యొక్క పూజ చేసుకుంటూ ఉండాలి, నేను అనవసరంగా ఇక్కడ పొందిపడిపోయాను, నాకు ఎలాగా అని బాధపడిపోతున్నట్ట ఆ రాజుగారు. అప్పుడు ఈ ఈ రాజుగారు ఉంపుడుగత్తె పడుకునుందుట ఈ యొక్క స్థనం శివుడి కింద గోచరించింది ఆయనకి. రాత్రంతా కూడా ఆమెతోటి రమించినా ఎప్పుడైతే తెల్లారిందో ఆ శివుడి యొక్క మనస్సు ధ్యానం మనసులో వచ్చిందో వెంటనే ఈ రాజుగారికి మనసంతా కూడా భక్తి భావంతో నిండిపోయింది. అది వదిలేసాడు అంతే. వెంటనే ఈ శాని యొక్క ఆ వక్షోజం శివలింగం కింద కనపడింది. దానికే పూజ చేసేసేట పరమేశ్వరుడు, దానికే మెచ్చుకున్నాడు. అలాగే ఒక గొల్లవాడు శివలింగం నేను ఎలాగ పూజ చేయాలని సరికి అక్కడ ఒక బ్రాహ్మడు అన్నట్టు, రే నాయనా, నువ్వు శివలింగానికి ఎక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, ఇదిగో మేకప్ ఎంటుకుంది కానీ ఇదిగో దాన్ని నిలబెట్టాడు, ఇదే శివలింగం, దీన్నే పూజ చేయమన్నాడు. ఆ గొల్లవాడు అలాగే పూజ చేసి దాన్ని తరించాడు. అలాగే ఒక వ్యాపారస్తుడు కొంచాన్ని పూజించేవాడు, అదే బోర్లించి దాన్ని శివలింగం అని దానికే పూజ చేసేవాడు. అందరూ కూడా ఇదేం పనిరా బాబు, గుడికెళ్ళి శివలింగాన్ని పూజ చేయమంటే ఇదే నాకు శివలింగం అనేవాడు. దాన్నే పూజ చేశాడు. ఆ విధంగానే ముక్తి పొందాడు, మోక్షాన్ని పొందాడు అని ఈ యొక్క శ్లోకం మనకి చెప్తోందన్నమాట. భగవంతుడు ఒకడే అనేకమైనటువంటి రూపాల్లో మనకి ఏ రూపం కావలిస్తే ఆ రూపంలో వచ్చి మనని కాపాడుతాడు. బహుదేహవర్తి. శివుడికి కానీ విష్ణువుకి కానీ హరుడి ఎటువంటి భేదభావాలు లేవు. అద్వైతం. శంకరాచార్యులు అదే చెప్పాడు మనకి, ఎవరూ కాదు అద్వైతం మనకి అని. బహుదేహవర్తి అంటే భగవంతుడు ఒకడే కానీ అనేక రూపాల్లో మనకి సాక్షాత్కరించి మనని కాపాడుతాడని ఈ యొక్క శ్లోకం అర్థం అన్నమాట.